కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము హరిహరనాథుడనే పేరు గల పరమేశ్వర నీ చరణాలను స్మరించేవారికి నీవు ఐశ్వర్యం విద్య ఆరోగ్యం నైపుణ్యం ప్రభుత్వం అనే వాటిని లభింపజేసి వాటి మహిమ చేత గొప్పదైన ఆనందాన్ని సమకూరుస్తావు నీ పదధ్యానం అటువంటి మహిమ గలది స్వామి వెలుగులు వెదచల్లే నీ క్రీగంటి చూపులు దయకు నిలయాలు శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము శ్రీకృష్ణుని రాయబారము వచనము స్వామి హరిహరనాథ అవధరించుము కథకుడైన వైశంపాయన మహర్షి శ్రోత అయిన జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు తేటగీతి ఉపప్లావ్య పట్టణంలో ఉన్న తనను వదలి సంజయుడు హస్తినాపురికి వెళ్లిన తరువాత ధర్మనందనుడు ఆ మరుసటి రోజు తన తమ్ముళ్లను కొడుకులను సామంతరాజులను చెంతకు పిలిపించుకొని వారంతా వింటుండగా ఇట్లా అన్నాడు కందము మనమంతా కలిసి మాధవుడి దగ్గరకు వెళ్లి కౌరవ సభలో మన విషయాలన్నీ చర్చించవలసనదిగా ఆయనను వేడుకొందాము అట్లా చేయటం వలన మనకెంతో మేలు కలుగుతుంది ఎందుకంటే చుట్టాలతో హితులతో గురువులతో మనకు పోరు తప్పుతుంది ఆనందం కలుగుతుంది వచనము అట్లా పలికి ధర్మజుడు తనవారంతా వెనువెంటరాగా శ్రీకృష్ణుడున్న చోటికి వెళ్లాడు అక్కడ ఆయన ఆదరణలు అందుకొన్నాడు పరివారమంతా తనను సేవిస్తుండగా తగిన పరిజనంతో ద్రౌపది ఒక ప్రక్కనుండగా ధర్మరాజు కృష్ణుడితో పాటు హాయిగా కూర్చున్నాడు ఆ తరువాత ఇట్లా అన్నాడు కందము మహానుభావ కష్టాలను తొలగించటానికి శుభాలను సమకూర్చటానికి సమర్థుడవైన నిన్ను ఈ జన్మకు మాకు దిక్కుగా చూపి మా తండ్రి పాండు మహారాజు వెళ్లిపోయాడు తేటగీతి కృష్ణ మిత్రులమైన మా పనిని చక్కబెట్టడానికి నీకిది తగిన తరుణం నీవు రాయబారానికి వెళ్లితే అయోగ్యుడైన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన అవసరం రాదు మా పాలికి వచ్చే రాజ్యాన్ని మేము అనుభవించగలం వచనము కృష్ణ ప్రద్యుమ్నుడు మొదలైన నీ కుమారులు నీకు ఎట్లాంటివాళ్లో మేము కూడా అట్లాంటివాళ్లమే మాకు పాపాలు సోకకుండేటట్లు ఆలోచించి మమ్మల్ని కాపాడుము అంటూ ధర్మనందనుడు ప్రార్థించాడు అంతట శ్రీకృష్ణుడు నీవు ఏమి చేయమని ఆదేశిస్తావో అట్లా చేస్తాను నీ అభిప్రాయమేమిటో చెప్పుమన్నాడు అప్పుడు ధర్మజుడు కృష్ణుడితో నీవు హస్తినాపురికి పోయి కౌరవులతో తగుమాటలాడి ఒకదారి నేర్పరచాలి అని అర్థించి అందుకాయనను అంగీకరింపజేసి మళ్లీ ఇట్లా పలికాడు సీసము ఆట వెలది నిన్న సంజయుడు మాట్లాడిన మాటల వలన మా తండ్రి ధృతరాష్ట్రుడి ఉద్దేశమేమిటో అతడి కుమారుడైన దుర్యోధనుడి తీరు ఎటువంటిదో నీకు తెలిసింది కదా ఆ తండ్రి కొడుకుల చిత్తవృత్తులు ఎట్లాంటివో సంజయుడికి తెలుసు మా రాజ్యభాగం మాకియకుండా మాకు కోపం రాకుండా కల్లబొల్లి మాటలతో బుజ్జగిస్తున్నారు చెప్పిన ప్రకారం మేము ఏమాత్రం చేయశక్యం కాని అరణ్యాజ్ఞాతవాసాలు 13 ఏళ్లు చేసి వచ్చి ఉండగా ధృతరాష్ట్రుడు వంశధర్మం పాటించుకున్నాడు చెడదలచియే అతడు కొడుకు దారి ననుసరిస్తున్నాడు అతడికి కొడుకు పట్ల వల్లమాలిన దురభిమానం కాబట్టి సుయోధనుడి కుటలత్వం మాన్పలేకున్నాడు ఇంతకంటే మాకు విపత్తు మరేముంటుంది కందము మా తల్లి చుట్టపక్కాలు హర్షించేటట్లు దుర్యోధనాదులందరూ యుద్ధం మాట ఎత్తకుండా శాంతించేటట్లు కౌరవులు మేము కలిసి మెలిసి ఉద్దికగా జీవించేటట్లు మార్గం తెలియక ఇట్లా బ్రతకటం మాకు మగతనం కాదు కందము కృష్ణ ఇక్కడున్న చుట్టాలు నీవు విస్మయంతో వింటుండగా
సక్రమంగా మాకు అర్ధరాజ్యం పంచి ఇవ్వటానికి మా తండ్రికి మనసొప్పకపోతే ఇంద్రప్రస్థం, కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతం చాలు. అందుకు అతడిష్టపడకపోతే ఎక్కడైనా మేము తలదాచుకొనటానికి ఐదూడిచ్చినా చాలునని సంజయుడితో ఇంతవరకు నే చెప్పిన మాటలలో కపటం లేదు. అంతా యథార్థం సుమ. శార్దూల విక్రీడితము. ఆ దుర్యోధనుడు కడకు నేనడిగిన ఐదూళైనా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. కాని గౌరవం చెడేటట్లు క్రూర కార్యాచరణానికి నా మనసు ఒప్పుకోదు. పోనీ రాజ్యసంపద నాకెందుకని వారిని అడగటం మానితే నన్నాశ్రయించుకుని ఉన్న నా బంధుజనులకు కూటికి గుడ్డకు దైన్యం ఏర్పడుతుంది. కనుక కౌరవులు మేము ఉద్దికగా ఉండి రాజ్యసంపద పంచుకొంటే అభయులకు సంతోషం సమకూరుతుంది. ఉత్పలమాల. అయ్యో! వారు ఇతరులే అగుదురుగాక, విరోధులే అగుదురుగాక. వారిని చంపవలెననే ఎందుకు కోరాలి? పోరాటం కంటే మరో మంచిదారి లేదా? ఆ మార్గం మంచిది కాదా? కౌరవుల పక్షంలో మా చుట్టాలు, మిత్రులు ఉన్నారు. వారిని లెక్కించక రాజ్యసంపదకై సంహరిస్తే నిందల పాలుగాక తప్పదు. పాపాలు మూటగట్టుకొనక తప్పదు. ఇట్లా ఇహపరాలు రెంటికి దూరం చేసే దుర్దశను నేను భరించలేను. వచనము. అట్లా ధర్మజుడు పలికి మరల ఇట్లా అన్నాడు. ఆట వెలది. ఔరా! క్షత్రియ ధర్మపాలనం ఎంతో కష్టంతో కూడుకొన్నది. అన్య ధర్మాచరణం రాజులకు తగదని పెద్దలంటారు. కనుక ఆయుధాలను చేతబట్టి బ్రతకటమే వారికి యోగ్యమైన పని. కాని రాజ్యానికే కుల నిర్మూలనం చేయటం నాకు సమ్మతం కాదు. వచనము. ఇంతేకాక ఆట వెలది. యుద్ధం జరిగితే సంపదలు సంప్రాప్తిస్తాయి. ప్రాణహాని కూడా సంభవిస్తుంది. ఇందులో సందేహం లేదు. పెక్కుమంది ఒక్కడి చేతిలో ఓడిపోయి పరుగెత్తిపోవటం, బలవంతులు బలహీనుడి చేజిక్కి సమసిపోవటం కూడా జరుగుతుంది. కందము. కృష్ణ. యుద్ధంలో మనమే గెలుస్తాం లేదా ఓడిపోతాం అని నిశ్చయంగా చెప్పటానికి వీలులేదు. సంగ్రామంలో అపజయమే సంప్రాప్తమైతే అది మరణం కంటే గుండెను బ్రద్దలు చేసి దుస్సహమైన వేదనను కలిగిస్తుంది. ఇది నిజం. కందము. యుద్ధం అన్ని అనర్థాలకు మూలమవటంచేత కయ్యం చేయకుండానే ఉపాయంతో విరోధులను అణచివేయగలననే ధైర్యం వహించి ఎవడు ప్రవర్తిస్తాడో వాడు గుండెమీద చేయి వేసుకుని నిశ్చింతగా నిద్రిస్తాడు. ఆట వెలది. శత్రుత్వమే ఏర్పడితే పామున్న ఇంటిలో కాపురమున్నట్లే ఉంటుందిగాని ఒక తడవైన మనస్సు నిమ్మళంగా ఉండదు. కనుక ఎవరితోనూ దీర్ఘకాలం విరోధంతో ప్రవర్తించటం తగదు. చంపకమాల. విరోధాన్ని అణచివేయడం ఎంతో శ్రేయస్కరం. అది మంచి పని. విరోధం వలన విరోధం సమసిపోదు. ఒకడు వైరం వహించి మరొకరికి బాధ కలిగిస్తే బాధపెట్టిన వాడితో తలపడక ఓరకుండటం శక్యంగాదు. పరమ సాహసంతో తుదముట్ట పగను నిర్మూలించటానికి పూనుకొంటే దారుణ కృత్యాలకు ఒడిగట్టవలసి వస్తుంది. కనుక ఎన్ని విధాల ఆలోచించినా పగవలన కీడేగాని ప్రయోజనం శూన్యం. కృష్ణ. ఇది నిజం. ఉత్పలమాల. వైరం వలన ప్రయోజనం శూన్యం. కలత లేక నిమ్మళంగా ఉండటమే తగిన పని. కృష్ణ. ఆ విషయమట్లా ఉండని. నేను సంపద కావాలని, యుద్ధం జరగకుండా ఉండాలని కోరుకొంటున్నాను. యుద్ధం వలన ధననష్టం, వంశనాశనం జరుగుతుంది. ఈ రెండు జరగని ఉపాయంతో ఎట్లాగైనా బాగుపడటం మిక్కిలి సముచితం కదా. చంపకమాల. కృష్ణ. మా విషయంలో పక్షపాతం చూపవద్దు. ధర్మం, నీతి వీటిననుసరించి ఇరుపక్షాలకును మేలు, అభివృద్ధి సమకూరే రీతిలో విదురుడు మొదలైన సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేటట్లుగా తగినంత మెత్తదనంతోనూ కఠినమైన మందలింపులతోనూ కురుసభలో రాజులందరూ గ్రహించేటట్లు మాట్లాడుము. చంపకమాల. న్యాయమెంచక దుర్యోధనుడు పరుష వాక్యాలు పలికితే సహించవలసింది. తొందరపాటున సభ విడిచి రావద్దు.
పెద్దరికం రాచరికంగల పెద్దలమాట సుయోధనుడు వినలేదనే నిందవాడి తలపై వేయవలసింది. మనం గౌరవంగా కురువృద్ధులైన భీష్మాదుల మాటను ఉద్దేశాన్ని సాగనిస్తే లోకులు మనలను మెచ్చుకొంటారు. మత్తేభము ఆ ధృతరాష్ట్ర మహారాజు కుమారుడి పక్షం వహించి వినయం వీడి ఏ అభిప్రాయం వెల్లడించక అవినీతితో మెలిగినప్పుడు ఇక నేమాత్రం సంధి పొసగదని వెంటనే సాహసించవద్దు. సాహసం చేయవలసి వస్తే జనులంతా కొనియాడేటట్లు ప్రకటిత ధర్మమందు నిలిచిన వాడవై మా మనసు విచారరహితంగా ఉండేటట్లు చేయవలసింది. ఆట వెలది. కృష్ణ ఇన్ని చిక్కులతో ఈ ప్రకారంగా నా మనస్సు వికలమై వేదన చెందుతున్నది. నా మనోబాధను తొలగించుటకు తగిన వైద్యుడవు నీవు కాక మరెవ్వరు. ఇన్ని మాటలెందుకు? నీవు మమ్ము ఏ మార్గాన నడిపించనెంచావో ఆ మార్గంలో నడవటమే నాకు సమ్మతం. వచనము అని పలికి ఏదో భావం మనసుకు రాగా మళ్ళీ ఇట్లా అన్నాడు. కందము కృష్ణ నీవు దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళటం సముచితం కాదని కూడా నాకొక తలంపు కలుగుతున్నది. అతడు ఆతడి మంత్రులు పొగరుబోతులు. వారు నీ సంధివచనాలు శ్రద్ధగా చెవులబెట్టరు. తేటగీతి కృష్ణ దుర్యోధనాదులు వక్రబుద్ధి గలవారు, వినయరహితులు, దారుణ కృత్యాలకు పాల్పడేవారు. అట్లాంటి తుచ్చుల దగ్గరికి నిన్ను పంపలేను. నిన్ను చిక్కులపాలు చేసే ఇంద్రపదవిని సైతం నేను వాంఛించను. కనుక కౌరవుల కడకు నీవు ఒంటరిగా వెళ్లటం మానుకో. చంపకమాల ధర్మజుడి మాటలకు శ్రీకృష్ణుడు ఇట్లా బదులు పలికాడు. సుయోధనుడొక్కడే ఏమి, ఆతడి తండ్రి ధృతరాష్ట్రుడుగూడా నీవు పలికిన తీరువాడే. నీ మాట సత్యం. నీ భావమేమిటో నేను గ్రహించాను. నీవు మనసులో సందేహించవద్దు. నా మాటలు వినదలిస్తే వినుము. నేను నిజంగా ఆగ్రహిస్తే అక్కడ యుద్ధంలో నన్నెదిరించగలవాడు ఒక్కడైనా ఉన్నాడా? కందము నన్ను కౌరవ సభకు పంపుము. నేనెచ్చటికి వెళ్లటం ఎంతైనా మంచిది. మన కార్యం నెరవేరుతుంది. లేదా మనకు పాపం సంభవించని పలుకులైనా పలకడానికి వీలవుతుంది. వచనము శ్రీకృష్ణుని మాటలకు ధర్మనందనుడు ఇట్లా అన్నాడు. ఆట వెలది. కృష్ణ మంచిది. కురుసభకు వెళ్లటం నీకు యుక్తమని తోస్తే వెళ్లి మేము వారు కలసి మెలసి ఉండేటట్లుగా సంధి కుదుర్చుము. అన్ని విధాల వారితో సంధి కుదుర్చుకొనటమే మనకు మంచిది. కందము కృష్ణ పాండవులు కౌరవులు ఎట్లాంటివారో ఎరుగుదువు. కూర్మి అంటే ఎట్టిదో ఎరుగుదువు. కార్యసాధన విధానమెట్టిదో ఎరుగుదువు. మాటలాడు తెరగెట్టిదో ఎరుగుదువు. నీకు ఉపాయాలు చెప్ప నేనే పాటివాడిని. హస్తినకు వెళ్లి రమ్ము. సీసము తేటగీతి శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో గౌరవుల దుర్ణయంబు సెప్పుట. ధర్మనందనుడి మాటలు విని శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. పాండురాజపుత్ర సంజయుడాడిన మాటలు నీవు పలికిన పల్కులు విన్నాను. నీ మనస్సు ధర్మంలో పూర్తిగా నెలకొని ఉన్నది. కౌరవులు పగమానరు. భీష్మ ద్రోణులు తమ పక్షంలో ఉన్నారని సూరులై నిక్కుతున్నారు. రాజులకు అణగమణగి యాచించి భుజించటం తగదు. అనాయాసంగా లభించిన రాజ్యం రుచి మరిగిన కౌరవులు పుడమిలో పాలు పంచి నీకెందుకిస్తారో నీవే చెప్పుము. దుర్యోధనాదులు నిందకు అధర్మానికి ఎన్నడూ జంకరు. నీవు దైన్యం వదిలిపెట్టుము. యుద్ధం సలుపుము. శత్రు సమూహాన్ని జయించటం వలన ఇహపరసుఖాలు సమకూరుతాయి. శాశ్వత కీర్తి లభిస్తుంది. మత్తేభము గురుడు భీష్ముడు మొదలైన పెద్దలు చూస్తుండగా సభలో తుచ్చులైన కౌరవులు మీకు ఆనాడు అపకారం చేశారు. అంతటి అపకారం చేసుకూడా ఆ తరువాతనైనా వారు చేసిన తమ తప్పుకు ఎన్నడూ పశ్చాత్తాపం ప్రకటించనేలేదు. అట్టివారి విషయంలో కారుణ్యం బంధుభావం విడిచిపెట్టుము. ఆ దుష్టచిత్తుల యొక్క పొగరు క్రౌర్యం చూస్తే ఎవరైనా వారిపై కోపపడుకుంటారా? వచనము ధర్మజ
కపటద్యూతంలో మిమ్ము ఓడించి అడవులకు పంపేటప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు సంకోచం లేకుండా పకపక నవ్వుతూ ఆడిన మాటలు నోటితో వెల్లడించరానివి. ఆ మాటలన్నీ విని ప్రజలంతా ధృతరాష్ట్రుడిని దూషిస్తూ, మీరు బలవంతులే ఉండి కూడా సత్యమునకు తల ఒగ్గి తలవంచుకొని ఓరక అడవులకు వెళ్లటం చూచి ఆశ్చర్యపడుతూ దుఃఖించారు. నిందాపాత్రులైనవారు దైవంచేత ముందుగానే చెరపబడి ఉంటారు. కనుక అటువంటి వారిని చంపటం, చెరచటం చాలా తేలికందము. దుష్టచిత్తులైన కౌరవులు అందరికీ చంపదగిన వారైనప్పుడు నీకు మాత్రం చంపదగనివారైనారా? పాపహృదయులైన హింసాస్వభావులను పాములనెట్లా ఆలోచించక వధిస్తారో అట్లా వధించడం తగిన పని. కందము. ధర్మజ, మీ తండ్రి ధృతరాష్ట్రుడికి, తాత భీష్ముడికి హృదయానందం కలిగేటట్లు భక్తి చూపటమే నీకు ఉచితం. నేనా కురుసభకు వెళ్లి నీ వినయగుణాన్ని అందరికీ తేటపడేటట్లు లెస్సగా వర్ణిస్తాను. కందము. మిత్రులు, బంధువులు, నానా దేశాల రాజులు ఆలకించగా నీ పావనమైన ప్రవర్తనను, నీవు ధర్మమార్గం అవలంబించే తీరు కౌరవుల సభలో అందరికీ తెలిసేటట్లుగా మాట్లాడుతాను. వచనము. నేను సభలో పలికిన పలుకులకు దుర్యోధనుడు సమ్మతించక న్యాయం విడిచి ప్రసంగించటం, ధృతరాష్ట్రుడు అతడి మాటలు తిరస్కరించకపోవటమే కాక తాను ఉదాసీన వైఖరి వహించటం కనులారా చూస్తూ, మీరింతకు ముందు అనుభవించిన కష్టాలన్నిటినీ స్మరించి సభలోని వారంతా ఆ కౌరవులనే చీకొడతారు. ఇంతకు మించి మనకు కావలసింది ఏముంది? నా శక్తి కొలది బహు విధాల సంధికే ప్రయత్నిస్తాను. సంధి కుదిరితే మంచిదే. ఒకవేళ కుదరకపోతే ఆ సభలోని వారి ప్రయత్నాలు ఎట్లా ఉన్నవో, యుద్ధం చేయగల అచటివారి ప్రవర్తనలు, వారి సామర్థ్యాలు ఏపాటివో గ్రహించి నీకు విజయం సమకూడే విధంగా మరలివస్తాను. తేటగీతి. ఆ దుర్యోధనుడి ముక్కులో శ్వాస ఉన్నంతకాలం అతడు నీకు రాజ్యభాగం ఇవ్వడు. యుద్ధం తప్పదు. పోరు జరిగే శకునాలు నేనెన్నో చూచాను. కాబట్టి ఈ తరుణంలో శాంతి, సంధి అంటూ యుద్ధోత్సాహాన్ని మాని శాంతమూర్తివై ఉండవద్దు. వచనము. ఏనుగులు, గుర్రాలు, కాలిబంటులు అనే 4 రకాల సేనా విశేషాన్ని సంసిద్ధం చేసుకొని దొరలను యుద్ధానికి ప్రేరేపిస్తూ ఆలస్యం జరగకుండా కదనానికి సన్నాహాలు సాగించు అని శ్రీకృష్ణుడన్నాడు. ఆ మాటలు విని భీమసేనుడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. కందము. లక్ష్మీవల్లభ, యుద్ధం జరుగుతుందని చెప్పుతూ మమ్ము భయపెట్టవద్దు. దుష్టచిత్తుడైన ఆ దుర్యోధనుడు అణగి మణగి ఉండే పనిని సద్భావంతో సాధించుము. వచనము. అని మళ్లీ భీమసేనుడు ఇట్లా అన్నాడు. శార్దూల విక్రీడితము. మాధవ, ఆ దుర్యోధనుడు కలుషాత్ముడు, మదంచేత కన్ను మిన్ను కాననివాడు, కుత్సితుడు, నీ ఆదేశం మన్నించడు. ఒక్కరేనను అతడి మాటకు అడ్డు చెప్పలేరు. అహంకారం, గర్వం, కోపం తనను పట్టి ఆడిస్తుండగా ఆప్తులను సైతం అతడు దుఃఖపెట్టుతున్నాడు. అతడేమైపోయినా తమకేమి లెమ్మని అందరూ మిన్నకుండటం చేత నిన్నతడు సంకటపరుస్తాడు సుమ. ఉత్పలమాల. నేను ప్రవేశించిన చోట తాను ప్రవేశిస్తూ నన్ను చంపటానికి యత్నిస్తుంటాడు. భుజ విక్రమంలో నన్ను లెక్కించడు. ఆతడు వట్టి తుచ్చుడు. ఫల్గునుడు, ప్రభువైన ధర్మజుడు కురువంశ వినాశానికి సమ్మతించకుండటం వలన ఆ దుర్యోధనుడితో నిష్కపటంగా కలిసి మెలిసి జీవించడం నాకు తప్పేటట్లు లేదు. విశేషం భీముడి ఆత్మాభిమానమే కాక అమాయకత్వం కూడా బయటపడుతున్నది. ఉత్పలమాల. పాండవులు, కౌరవులు పాలు నీరువలె కలిసి మెలిసి ప్రేమతో జీవిస్తుండగా దుర్యోధనుడు తన దుండగపు పనులతో ఉద్దిక చెరచివేశాడు. అతడే ఈ కురువంశ వినాశానికి కారణమని పెద్దల మాట. ఆ మాట ఎన్నటికినీ తప్పదు. అయినప్పటికీ నీవు నేర్పుతో శక్తి కలిగిన మేరకు ఆ జగజెట్టిని దారిలో పెట్టజూడుము. చంపకమాల. ఆ దుర్యోధనుడు తాను చచ్చేవరకు తన క్రౌర్యాన్ని, మోసమును విడిచిపెట్టడు. కీర్తిమంతమైన భరతవంశం అపకీర్తి పాలవుతుందే అనే తలంపు ఆ దుష్టచిత్తుడికి కలుగనే కలుగదు.
ఆ సుయోధనుడి మనోవైఖరిననుసరించి నీచత్వానికి దిగజారైన మనం సంధి కావించుకుంటే అదెంతో మేలుగా ఉంటుంది. వచనము: కృష్ణ, మాకు కౌరవులకు తాత అయిన భీష్ముడు వింటుండగా ధృతరాష్ట్ర మహారాజు కొలువులో నా మాటలుగా సుయోధనుడితో ఇట్లా చెప్పుము. తేటగీతి: మనం అన్నదమ్ములమై ఉండి కూడా లోకులు తల ఎత్తి చూచి పరిహసించగా మనలో మనం ఒకరితో నొకరు పోట్లాడుకొనటం మంచిది కాదు. హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దల మాట ప్రకారం పంచుకొని హాయిగా అనుభవించటం ఎంతో మేలుగదా. కందము: పద్మనాభ, నా మాటలుగా కురుసభలో అట్లా చెప్పి ఎట్లాగైనా సంధి పొసగేటట్లు ప్రయత్నించుము. వారు మేము కలసిమెలసి వర్తించటం పొడమిజనులకు ఎంతో మేలు, సుఖకరంగానూ ఉంటుంది. చంపకమాల: భీమసేనుడి మాటలకు పద్మనాభుడు చిరునవ్వు నవ్వి ఇట్లా అన్నాడు: ఓ మునుపెన్నడు విననట్టి మాటలు ఇప్పుడు భీముడి నోటి నుండి విన్నాను. మరి చెప్పవలసినదేముంది? ఈ విధంగా వృకోదరుడు ఇప్పుడు మెత్తబడటం చూడగా అగ్ని చల్లదనం పొందినట్లుగా గొప్ప పర్వతం తేలిక అయిన చందంగా ఉన్నది. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. శ్రీకృష్ణుడు భీమసేనుని గౌరవులతోడి యుద్ధమునకు బురికొల్పుట. తేటగీతి: తన తోబుట్టువులు యుద్ధంలో కష్టపడటానికి సహించలేనందునను కౌరవులను సంహరించటానికి ఇష్టపడనందునను కలిగిన స్నేహాధిక్యం చేతనున్ను పొంగిన కరుణచేత వాయునందనుడు కరిగిపోయాడు. అతడిని యుద్ధానికి రెచ్చగొట్టవలెనని మనసులో సంకల్పించి వచనము: మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు భీముడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల: కీచకుడి రూపుమాపిన భీమసేన, సంగ్రామం సల్పటంలో కుతూహలము, పరమ దారుణ శత్రువులను గడగడ వణకించే శౌర్యాటోపము, దుర్యోధనుడి గొప్పతనము సహించని బౌద్ధత్యము, అన్ననైన ధర్మజుడికి రాజ్యప్రాప్తి కలిగించే సంకల్పము కలిగిన నీవు ఇప్పుడు పొంతనలేని మాటలు మాట్లాడటం తగదుసుమా. వచనము అని అంతటితో ఆగక కందము: భయమంటే ఏమిటో ఎప్పుడూ తెలియని నీవంటి ధీరుడికి పిరికితనం ఇంతగా అలవాటయ్యేటట్లు చేసినవారు ఎవరో అని హరి పకపక నవ్వాడు. వచనము: సౌరి మాటలకు భీముడు చిరునవ్వు తన మోమున నిండగా వాసుదేవుడితో ఈ విధంగా అన్నాడు. ఉత్పలమాల: కృష్ణ, మగసిరి మాటలు నా దగ్గర మాట్లాడవద్దు. మన తండ్రి రాజ్యభాగమే మనకు చాలునని ప్రభువుగు ధర్మరాజు పలికిన మాటలకు మేము బదులు చెప్పలేకుండటం నీకు తెలుసు. జరగబోయే సంగ్రామంలో దుర్యోధనుడు పడే పాట్లు చూపి ఆనాడు కురుసభకు వెళ్లేటప్పుడు ఒప్పప్లావ్యపురిలో నన్నెమంటివో జప్తికి తెచ్చుకొమ్మని యుద్ధముఖంలో నిన్ను హెచ్చరించుకపోనులే. కందము: బావా, నా శక్తి సామర్థ్యాలు ఏపాటివో ఆలోచించక ఇట్లా నీవు మాట్లాడటం న్యాయం కాదు. నేల నింగి ఇప్పుడున్నట్లు కాక తలక్రిందులైనప్పటికీ వెనుదీయక నేను ముంజేతులు ఒడ్డి వాటిని వాటి స్థానాలకు నెట్టివేస్తాను సుమా. ఉత్పలమాల: భీముడి మాటలు విని వాసుదేవుడు పవనపుత్ర, నేనేదో పరిహాసానికే పలికిన మాటలకు ఇంత రాద్ధాంతమా? నీవు అసామాన్య వీరుడివి. ఇట్లాంటివాడివి దుర్యోధనాదులు మునుపు మీకు చేసిన అపకారాలను స్మరించక పౌరుషహీన వాక్యాలు పల్కటం చూచి ఇది నీవంటి రాచబిడ్డకు యుక్తం కాదన్నానేగాని మరేమీ కాదు. నీ భుజసారం, శక్తి, నీవు పూర్వం చేసిన సాహసకృత్యాలు, హిడింబాసుర, బకాసుర, కీచక, జరాసంధాది వధలు నాకు తెలియనివి కావుగదా. వచనము ఇట్లా వచించి శ్రీకృష్ణుడు మళ్లీ భీముడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల: ఫల్గునుడు యుద్ధంలో తనకు రథసారథ్యం చేయవలసిందిగా నన్ను మిక్కిలి కోరుకున్నాడు. అందుకు నేను సమ్మతించాను. కనుక యుద్ధం అభిలషిస్తున్న మాకు కథనంలో నీ తోడ్పాటు ఎంతో అవసరం. కీర్తి, సకల ప్రయోజనాలు శత్రువులను గెలవటం వలన కాక మరో విధంగా సమకూడవుగదా. వచనము తాత్పర్యం అని అనగా శార్దూల విక్రీడితము. ఇట్టెట్టు అర్జునుడు నీవు మేటి సూరులై రానున్న కురు సంగ్రామక్షోభను మీ భుజశక్తితో నివారిస్తుంటే మేమందరము చేతులు ముడుచుకొని పెద్ద మిట్ట నెక్కి ఆశ్చర్యంతో మిమ్ము చూస్తుంటాంలే.
నీవు ఈసారికి కురుసభకు వెళ్లి రావయ్యా. ఇట్లాంటి సమయంలో భీముడు గౌరవం చెడేటట్లు వ్యర్థ వచనాలకు కోపం చెందడు. వచనము భీముడీ విధంగా గోపాలకృష్ణుడి పరిహాస చతురాలైన పని సాధించే మాటలకు యుక్తంగా వెంటనే తానుగుడా సరసపు మాటలతోనే సమాధానం చెప్పి అంతటితో తృప్తిపడక మళ్ళీ ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. కృష్ణ, యుద్ధం జరిగితే మదించిన ఏనుగుల తలలు బద్దలు చేస్తాను, గుర్రాల బారులను భూమిపై కూలుస్తాను, రథ సమూహాలను నుగ్గు చేస్తాను. ఇంత చేసుకూడా బడలిక చెందని నన్ను చూచి నీవు ఆశ్చర్యపడక మానవు. నా గదతో పండుగ చేయగోరుతున్న దైవసంకల్పం అప్పుడే కదా సఫలమయ్యేది. చంపకమాల. భీముడు పలికిన పలుకులు విని శ్రీకృష్ణుడు వాయునందన, నీవు చెప్పినదానికంటే ఎక్కువగానే చేస్తావు. నీవు గొప్ప వీరుడివి. నిన్ను తెప్పగా చేసుకొని కడగండ్లకు భయపడకుండా మేము దుహకమనే సముద్రాలిది గట్టెక్కినాము. ఇప్పుడేర్పడిన సంకటం తొలగించి మమ్ము సుఖ పెట్టవలసింది. కందము. గుణరత్న నిధివైన భీమ, నేనిప్పుడే కురుసభకు వెళ్ళుతాను. పాకానికి వచ్చేటట్లు వారితో మాట్లాడి సంధి పొసగేటట్లు చూస్తాను. అట్లా యత్నించటం నాకు సమ్మతమే. ఒకవేళ సంధి కుదరని పక్షంలో మాకు అన్నింటికీ ఆధారం నీవే సుమా. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు శ్రీకృష్ణునితో దనయభిప్రాయంబు సెప్పుట. వచనము అని పలికిన కృష్ణుడితో అర్జునుడు ఇట్లా అన్నాడు. తేటగీతి. ధర్మనందనుడు నీకు చెప్పవలసనదంతా చెప్పాడు. ఆయన మాటలన్నిటినీ నీవు విన్నావు. ప్రత్యేకంగా మేము చెప్పవలసిన మాటలు లేవు. అయినా నాకు తోచిన మాటలు నేను చెబుతాను. మత్తేభము. కృష్ణ, ధృతరాష్ట్రుడు పరమ దురాశాపరుడు. అతడు మాకు రాజ్యభాగమివ్వటానికి అంగీకరించడు. అతడి కొడుకు కూడా మిక్కిలి కర్కసుడు. మరి సంధి కుదరటం అసంభవమని ముందుగానే నీకు సందేహం కలిగింది. నా గాంధీవం దివ్యబాణ పరంపర పనిమాని ఓరక ఉన్నచోటనే ఉండగా మేము ఏ విచారం లేకుండా ఉండే మార్గం చూపించలేవా. ఉత్పలమాల. స్వామి, నీవు చేయనెంచిన పనికి హాని ఎప్పుడూ కలుగదు. కొన్ని పనులు ఫలించినట్లే ముందు కనిపించినా చివరకు ఫలిస్తాయి. కాబట్టి కార్యానికి పూనుకొనటం పురుష లక్షణం. కార్యఫలం తనకు సమకూరటంలో దైవ సహాయం అవసరం. కనుక పురుషేత్నం దైవానుకూల్యం. కార్యం అనుకూలించటం అనుకూలించకపోవటం అనేవి రెండున్నూ నీ సంకల్పానికి లోబడి ఉంటాయి. ఈ మాట వాస్తవం. ఉత్పలమాల. శత్రుభావంతో జూదంలో ధర్మజు నోడించి అవమానించిన ఆ ఘాతుకులు వధార్హులని ఎవరైనా చెప్పగలరు? నీవు సత్పురుషులయందు వాత్సల్యం కలవాడవు కనుక ఆ కౌరవులు మా ఎడద్వేషం పూని మమ్ములను బాధించి ఇంతటి దుఃస్థితి పాలుగావించిన కారణాన నీ హృదయంలో నెలకొన్న మిక్కుటమైన బాధ చేతనును అగ్గలమైన కోపం చేతనును వారిని సంగ్రామంలో నిర్జించి రాజ్యభాగం గైకొనటం యోగ్యమని చెప్పావుగాని మరేమీ కాదు. ఉత్పలమాల. పరమ కృపాశాలివగు కృష్ణ, కౌరవులను ఏమి చేసినా దోషం లేనప్పటికీ నా మాటలు ఆలకించవలసింది. ఆనాడు నిండు సభలో పాంచాలిని కొప్పుపట్టి ఇచ్చి వలువలొలిచినను మంచిదని మిన్నకున్నాం. దైన్యస్థితి పొందుటకును ఓర్చి తలవంచుకొని అడవులకు పోయాం. ఇదంతా నీ వెరుగుదువు. కావున వారి దుండగాలన్నింటినీ మన్నించి నేర్పుతో కౌరవ పాండవుల నొకటిగా ఉండేటట్లు కావించుము. తేటగీతి. పుండరీకాక్ష. తమ శక్తి ఏపాటిదో తెలిసి కొనక దుర్యోధనాదులు పూనుకొని మమ్ము నానావిధ బాధలకు గురిచేశారు. చవిటి నేలలో విత్తిన విత్తులు మొలకెత్తక నశించిన విధంగా ఆ తలంపులన్నీ మా హృదయంలోనే అణగారిపోయాయి. వచనము. ఆ మూర్ఖులను ఏ విధంగానైనా కందము. కృష్ణ, ఆ మూర్ఖుల నెట్లాగైనా సంధి కొప్పించి మాకు వారికి రాజ్యంలో చెరిసగం వచ్చేటట్లుగా చేసి ఉభయులం కలిసి మెలిసి ఒద్దికగా జీవించే ఏర్పాటు కావించటం చాలా మంచిది.
ఆ ఏర్పాటు వలన మాకు గౌరవము, సౌఖ్యము లభిస్తాయి. కందము. కృష్ణ: కౌరవులతో మేము సంధి చేసుకొనుట మీ దివ్యచిత్తానికి సరిపడకపోతే ఆ పద్ధతి మీకు తగదు, మీరు ఈ రకంగా ఈ పని చెయ్యండి అని స్పష్టంగా మాకు ఆజ్ఞ నివ్వండి. మత్తేభము: కృష్ణ: మాకిది మేలు కలిగిస్తుంది, ధర్మస్వరూపమిటువంటిది అని నీకు తెలియజెప్పుటకు నేను ఏపాటివాడిని? ఏది హితమో ఏది న్యాయమో నీవే ఆలోచించి నిర్ణయించి ఈ దారిని పొమ్మని నిర్దేశిస్తే ఆ మార్గాన్ని అవలంబించి నిర్విచారంగా నీవు చెప్పినట్లు చేసి ఉన్నత స్థితికి రాగలం. అట్టి స్థితి నేడు క్రొత్తగా ఏర్పడింది కాదు కదా. వచనము అనగా విని కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు: ఉత్పలమాల. ఉపాయంతో శక్తితో శ్రమించి సేద్యానికి పలు రకాల దోహదం చేసినప్పటికీ సమయానికి తగినంత వర్షం లేకుంటే పంట చేతికందదు. అట్లాగే ఎన్నో విధాల పరిశ్రమ చేసినప్పటికీ ప్రేమతో దైవం ప్రసన్నమైనప్పుడే పురుషయత్నాలు సఫలమవుతాయి. ఉత్పలమాల. నేను మాత్రం నా శక్తి కొద్దీ సంధి సమకూర్చటానికే ప్రయత్నిస్తాను. దైవం ఏమి చేయదలచాడో చెప్పలేను. దుర్యోధనుడు ఆదరంతో రాజ్యభాగమిచ్చే న్యాయబుద్ధి కలవాడైతే చిన్నతనం నుండి ఎన్నో విధాల మిమ్మల్ని పాడు చేయటానికి ఇన్ని దుష్కృత్యాలు కావిస్తాడా? కావించడని తాత్పర్యం. వచనము ఆ విషయం అట్లా ఉంచుము. మత్స్యనగరంలో విరటుడి గోవులను కౌరవులు తోలుకొనిపోతుండగా వాటిని మళ్లించుకొని రావటానికి నీవు వెళ్లినప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో పలికిన పలుకులివి. ఉత్పలమాల. ఆవులను మరలించుకొని పోవుటకే వచ్చినవాడు అర్జునుడు. తప్పక యుద్ధంలో మనమే గెలుస్తామనటానికి వీలుగాదు. రాజ్యలక్ష్మి కొరకు సైన్యాలు తలపడితే ఇరుపక్షాలు జయం పొందగలవా? ఒకరిది పైచేయి, మరొకరిది క్రింది చేయి అవుతుంది. జయాపజయాలను భరించటానికి సమ్మతమైతేనే సంగ్రామానికి దిగవలే. అట్లా కాకుండా ఆలోచించి ఏదో ఒక విధంగా సంధి కావించుకొనటం మంచిది. వచనము భీష్ముడి పలుకులకు దుర్యోధనుడు ఇట్లా సమాధానమిచ్చాడు: ఆట వెలది. మనకు పాండవులకు పొత్తెలా పొసగుతుంది? నేను రాజ్యంలో వారికి భాగం పంచి ఇవ్వను. పరాక్రమంతో సమరం సాగించి రాజ్యమంతా ఏలుకొనటానికే నిర్ణయించుకున్నాను. వచనము ఆ దుర్యోధనుడు భీష్ముడితో చెప్పిన మాటలు ఆ తర్వాత మనమంతా విన్నాం. ఆ మాటల ఫలమేమిటో ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అతడు చవిచూచాడు. రణంలో నీచేత పరాజితుడైన తర్వాత కూడా ఆ దుష్టచిత్తుడు తన మూర్ఖపు పట్టు విడువలేకున్నాడు. తేటగీతి. ఆ దుర్యోధనుడి గుణదోషాలు అట్లా ఉండని నేను ధర్మరాజు కోరిన చందంగా రాయబారం నడపటానికి కురుసభకు వెళ్లవలసి ఉన్నది. పొత్తు కుదర్చటానికి వెళ్లి అక్కడ వారి వర్తనాలెలా ఉన్నాయో తేటతెల్లంగా తెలిసి కొని తిరిగి వస్తాను. చంపకమాల. సంధికార్యం సాధించటానికే కురుసభకు వెళ్లి వస్తానన్న శ్రీకృష్ణుడితో నకులు గిట్లా అన్నాడు: నీకు ధర్మనందనుడు, భీమసేనుడు, అర్జునుడు చెప్పినవి వట్టి మాటలు కావు. మా మనస్సులో అప్పుడరణ్యవాసకాలంలో విరాట మహారాజు దగ్గర గడిపిన అజ్ఞాతవాసకాలంలోని రోజులలో వలె ప్రతీకారేచ్ఛతో ఇప్పుడు లేవు. కౌరవుల పట్ల కారుణ్యాతిశయంతో తీవ్రత తగ్గినట్లు ఉన్నాయి. కందము. కృష్ణ. ముందుగా తొందరపడి ఒకడు గోవును కొట్టితే మరొకడు దాని దూడను కొట్టాలా? ఆ పని మంచిది కాదు. ఆ దుర్యోధనాదులు చెడుమార్గం అనుసరిస్తే అనుసరించని మనం మాత్రం క్రూరులమై ఎందుకు మెలగాలి? సీసము. ఆట వెలది. వీరాధి వీరులైన తమ్మందరినీ నిర్జించి అర్జునుడొక్కడే విరటుడి పశువులను మళ్లించుకుని వచ్చిన నాటి నుండి కౌరవులు మునుపటి కరకుదనం వదలి మెత్తబడి ఉంటారు. నీ కూపవలన కూర్మితో ఏడక్షోహిణుల సైన్యం వాటి అధిపతులు ధర్మరాజు పక్షాన చేరటం వారెరగరా? పాంచాల యాదవ పాండ్య మత్స్య దేశాల రాజుల సాహస ప్రవృత్తులెట్టివో వారికి తెలియదా? భీమార్జునుల బల విక్రమాలు, గొప్పతనం, నీ తోడ్పాటు ధర్మపుత్రుడికి ఉన్నాయని వారు భయపడకుండా ఉంటారా? ద్రోణ కూపాచార్యులు, బాహ్లికుడు, భీష్ముడు నీతి బోధించి ఇట్లాగైనా వారిని చక్కబరచకుండా ఉంటారా?
విదురుడు వింటుండగా నీవు చేసే కర్తవ్య బోధను తిరస్కరించటం వారికి ఎట్లా సాధ్యమవుతుంది? వచనము కృష్ణ, నీవు తమ దగ్గరకు వస్తే దుర్యోధనాదులు నిన్ను అనాదరించటానికి భయపడతారు. నీవు వెళ్లిన వెంటనే కార్యం సఫలమవుతుంది అని నకులుడన్నాడు. ఆ పిదప సహదేవుడు శ్రీకృష్ణుడితో ఇట్లా చెప్పాడు. ఉత్పలమాల. ఔరా! ధర్మపుత్రుడు, అతడి సోదరులు తగని పల్కులు పలుకుతున్నారు. వాటిలో ఒక మాటనైనా తిరస్కరించక అన్నిటికీ నీవు ఊకొట్టటం అంతకన్నా బాగుంది. రాక్షసులను విధ్వంసం చేసిన నీవు కురుసభకు బిచ్చమడగటానికి సైతం పోతావన్నమాట. దుష్టచిత్తుడైన దుర్యోధనుడెక్కడా? రాజ్యంలో మనకు సగం పంచి ఇవ్వటం ఎక్కడా? అది కల్లా మత్తేభము. ధర్మజాతుల వంటి దొడ్డదొరలు ఇంతటి దైన్యానికి దిగజారటం ఊహించని విషయం. ఇందుకు బంధువులు స్నేహితులు నిందించక మానరు. యుద్ధ సన్నద్ధులే వచ్చిన పాంచాలది మహిపతులకు ఈ తీరు మెప్పు కలిగించదు. లోకంలో ఇట్టి విడ్డూరం మరొకటి ఉంటుందా? ధర్మరాజు రాజభాగం యాచించటం, దానిని పరమ పురుషుడైన శ్రీకృష్ణుడు అడగబోవటం, లోభదూషితులైన కౌరవులు భాగమివ్వక ఈష్యతో పోరాడటం గమనిస్తే ఇంతటి హీనమైన తిండి కూడా ఇంత ఇంపయిందా? ఉత్పలమాల. అచ్యుత, మావారు న్యాయమార్గమెట్టిదో విపులంగా చర్చించినప్పటికీ, అందుకు కౌరవులంగీకరించి ఏదో కొంత మాకిచ్చినప్పటికీ పొత్తు పెంపు వహించదు. మాకు యుద్ధమే తగినది. వంకర మాటలు నాకు తెలియవు. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడి నిండు కొలువులో నా నిశ్చయం ఇటువంటిదిగా చెప్పుము. మత్తేభము. మా తండ్రి పాండురాజు గడించిన రాజ్యంలో ఎట్టకేలకు నీవు కూడా సగం తీసుకో. 12 అరణ్యవాసం, మారు పేర్లతో ఒరులెరగకుండా ఒక 7 అజ్ఞాతవాసం, ఇట్లా 13 గడిపి మేము ప్రాణాలతో మరలిరాగా రాజ్యంలో పాలుపంచి మాకివ్వక నీకు తప్పుతుందా? నీవట్ల రాజ్యభాగం ఇవ్వటానికి ఇష్టపడకపోతే సూర్యుడవై సాహసంతో మమ్మెదుర్కొనుము. ఇకమీదట నీ టక్కుటమారాలు సాగవు అని దుర్యోధనుడి హృదయానికి సూటిగా గుచ్చుకొనేటట్లు నీవు మాట్లాడుము. మత్తేభము. సహదేవుడి మాటలకు సాత్యకి సంతోషించి ఇట్లా అన్నాడు. ఈతడు యుక్తంగా మాట్లాడాడు. దుర్యోధనుడు దుష్టవర్తనుడు. అతడికి నీతులు చెప్పబోతే ప్రయోజనముండదు. అంతేకాదు, మన గౌరవం కూడా ఊడిపోతుంది. సంతోషోత్సాహాలతో ఉన్న ఈ వీరులందరికీ యుద్ధమే ఇష్టం. ఏ విధంగా ఆలోచించినా మనకు సంగ్రామమే మంచిది. వచనము. సహదేవుడు సాత్యకి చెప్పిన మాటలు విని రథిక శ్రేష్ఠులందరూ ఆహా! సహదేవుడెంత చక్కగా పలికాడు. సాత్యకి మాటలు ఎంత బాగా ఉన్నాయి. తక్కినవారి మాటలు ఏమి మాటలులే. విరోధులను యాచించటానికి వెళ్లటం మంచిదట. యుద్ధం చేయడం తగదట. వారు చేసిన అవమానానికి ప్రతీకారం కూడదట అంటూ అక్కడ అనేకులు అనేక విధాల వీరోక్తులాడుతుండగా కొలువుకూటంలో ఒకే రొద చెలరేగింది. వారి కంఠధ్వనులు ఆకాశాన్ని తాకాయి. ఆ తరువాత శ్రీమదాంధ్ర మహాభారతము, ఉద్యోగపర్వము, తృతీయాశ్వాసము. ద్రౌపది కృష్ణునితో దనమున్ను పడిన భంగపాట్లు సెప్పుట. తేటగీతి. ధర్మపుత్రుడి వాక్కులు తన హృదయానికి వేదన కలిగించగా, తన ముఖంలో దైన్యం నెలకొనగా అందరి మాటలు వింటూ అక్కడున్న ద్రౌపది కోపించి శ్రీకృష్ణుడిని చూచి డగ్గుత్తికతో మెల్లగా ఇట్లా అన్నది. ఉత్పలమాల. కౌరవులు అంతటి అకృత్యాలు చేసి అడవులకు తరిమివేసి నేడు సంజయుడి చేత ఊరడింపు మాటలు చెప్పి పంపుతారా? ధర్మనందనుడు ఆ మాటలకు మనసులో ఎంతో ఉబ్బిపోగా, సుయోధనుడు తనకే తాను మనసొప్పి 5 మంది అన్నదమ్ములకు ఆయుధూళ్లు ఇస్తాడా? ఇవ్వక దయారహిత బుద్ధితో అతడింకా ఇట్లా అన్నదమ్ములను బాధిస్తాడు కాబోలు. చంపకమాల. కృష్ణ. ప్రభువుగు ధర్మజుడు తమ్ములైన దుర్యోధనాదులైన కౌరవుల మీద తనకున్న ప్రేమాతిశయం వలన తానింతవరకు పొందిన అవమాన పరంపరలు సహించుగాక. మంచిదే.
కాని రాజ్యంలో భాగం తీసుకొనకుండా వారితో పొత్తుకు అంగీకరిస్తే మాత్రం లోకులు పాండవులెంత అవివేకులు, ఎంత అసమర్థులు, ఎంత సిగ్గులేనివారు అని నిందించరా? శార్దూల విక్రీడితము. గౌరవం చెడిపోయేటట్లు తాము తక్కువవారమని ఏల నిరూపించుకొనవలే? బాగా ఆలోచిస్తే సంధి కౌరవులకే లాభం. తామెంత మాత్రమో కౌరవులెంత మాత్రమో పోల్చి చూచుకొంటే కౌంతేయులు కార్యం సాధించలేరా? సంధి పొసగనప్పుడు పోరిలో వారిని దండించే తలపు వీరికి ఉంటే గెలవటంలో అనుమానానికి అవకాశమే లేదు. ఏ తప్పు చేసినా మన్నించి విడిచిపెట్టటానికి దుర్యోధనాదులు బ్రాహ్మణులా ఏమీ? ఉత్పలమాల. కృష్ణ. సుయోధనుడి మనసులో భయం ఒకింతైనా లేదు. నీ హితవచనాలను అనుసరిస్తాడా? అంతకంతకు దురహంకారమే ప్రదర్శిస్తాడు. ఆ కురుసభలో యుద్ధం జరిగే సూచనలేర్పడితే అప్పటికైనా పాండవులు కదనానికి సిద్ధపడతారో, వనాలలోనే వసించటానికి వెళ్లుతారో ఏమో? ఉత్పలమాల. అన్నా, నేనిట్లన్నానని వేరుగా తలంచవద్దు. ఇంకా నీవు, ధర్మజుడు, అతని తమ్ముళ్ళు కలిసి ఏది యుక్తమో పరికించి మన పని మీ మంచితనము చెడేటట్లు ఏదో ఒక విధంగా కాకుండా ఒప్పిదంగా ఉండేటట్లు శక్యమైనంతలో మీకిష్టమైనట్లు మీ నేర్పు తేటపడేటట్లుగా కౌరవులతో పొత్తు కుదుర్చుకొనండి. వచనము అని ఇంకా ద్రౌపది ఇట్లా మాట్లాడింది. ఉత్పలమాల. నేను అల్లరి పాలవటము తత్ఫలమనుభవించటము చూచికూడా పల్కనేరమికి కర్త నేను అనటం కంటే పాండవులనటమే మేలు. నా భక్తలు మాటాడకపోవటంచేత ఆడిన మాటనే మళ్లీ మళ్లీ ఆడేదాననయి మాటలను మనస్సులోనే నిల్పలేక నేను ఏదో నోటికి వచ్చినట్లు మాటాడుతున్నాను. వినండి. కోపోద్రేకం చేత ఏది కార్యమో ఏది అకార్యమో తెలియకున్నాను. అవివేకి అయిన మానసికి మళ్లీ వివేకం కలుగుతుందా? చంపకమాల. కృష్ణ. నేను దేవతావర ప్రసాదం వలన జన్మించాను. భరతవంశం మెట్టాను. భరతకుల ప్రసిద్ధుడైన పాండు మహారాజుకు కోడలినైనాను. జనులచేత నమస్కరించదగిన భర్తలను పొందాను. రాజనీతిలోనూ శౌర్యంలోనూ చలించని ఉత్తమ పుత్రులను కన్నాను. తోబుట్టువుల తోడు నాకున్నది. ఇన్ని విధాల నేను ప్రఖ్యాతి గడించాను. వచనము. అంతమాత్రమే కాకుండా. ఉత్పలమాల. పద్మనాభ. నీవు నన్ను నీ చెల్లెలు సుభద్ర కంటే మిక్కిలి స్నేహ గౌరవాలతో ఆదరిస్తారు. ఇట్లాంటి నన్ను రాజసూయ యజ్ఞదీక్షానంతరం కావించిన మంగళ స్నానంతో పావనమై మహిమగాంచిన నా జడ పట్టుకొని ఒకానొకడు నా పతులెదుగురు చూస్తుండగా కొలువులోనికి ఈడ్చి తెచ్చాడు. ఇల్లాలిని ఇట్లా పరాభవిస్తారా? నీవే చెప్పుము. ఉత్పలమాల. ముకుందా. ఆనాడు కురుసభకు ఒంటి చీరతో ఉన్న బయటచేరి ఉన్న నన్ను బలాత్కారంగా లాగితెచ్చి దుశ్శాసనుడు బాధిస్తుంటే నా భర్తలు దిగ్భ్రాంతి పొంది ఏమీ చెయ్యలేక నా మీది ఆశలు వదులుకుని చిత్రాలవలే కదలక మెదలక ఉండగా నమ్మికతో నా మనస్సు నిన్ను భజించటానికి పూనుకొన్నది. ఆ విషయాన్ని నీవు సంధి కుదిర్చేవేళ జ్ఞప్తికి తెచ్చుకో. చంపకమాల. అన్నా, ముందు వెనుకలు ఆలోచించక కోడలని కూడా భావించక అప్పుడు నన్ను దాసిని గావించిన ఆ పెద్ద మనిషి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరకు నా భర్తలు వెళ్లగా వారి వెంట నేను కూడా వెళ్లి ఆ పెద్దలకు కోడరికము చేయాలో లేక న్యాయప్రకారం వారికి దాస్యమే చేయాలో నీవే నిర్ణయించి చెప్పుము. వచనము. అట్లా పలికి. ఉత్పలమాల. ద్రౌపది తన ఒప్పిదమైన అప్పుడే వేసుకున్న కొప్పును గ్రక్కున విప్పి శిరోజాలను కుడిచేత దాల్చి నల్లని రంగుతో నిగనిగలాడే పెద్ద పామువలే ప్రకాశిస్తూ వ్రేలాడుతుండగా తన హృదయంలో చెలరేగు దుహకాన్ని క్రోధాన్ని ఆపుకొనలేక కనులలో అశ్రువులు నిండగా విలపిస్తూ తటాలున లేచి దుహఖితురాలే. వచనము. కృష్ణుడి ఎదుట తల వెండ్రుకలను పారబట్టి ఇట్లా అన్నది. కందము. కృష్ణ. ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకీడ్చి తెచ్చేవేళ అతడి చేతి వ్రేళ్లలో చిక్కుకొని సగం తెగిపోగా మిగిలినవి నీవు కౌరవుల దగ్గర సంధి వచనములాడే సందర్భంలో వీటిని జ్ఞప్తిలో ఉంచుకొనాలి. సీసము.
ఆట వెలది. యుద్ధంలో ప్రప్రథమంగా నా తలవెంట్రుకలను పట్టి సభలోని కీడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం అతని దేహం ఇంతింత ముక్కలై చెల్లాచెదరుగా నిలబడి రూపు మాసి ఉండగా చూచినప్పుడే నా మనస్తాపం చల్లారగలదు. అల్పకార్యాలతో చల్లారే అగ్ని కాదిది. ఆ విధంగా పరిభవముల పాలైన ధర్మనందనుడు నేను దుర్యోధనుడి శవాన్ని కనులార చూడటానికి నోచుకొనకపోతే కొండంత గదను మూపున వేసుకుని తిరిగే భీమసేనుడి భుజబలము ఆదరంతో గాంధీవమనే పేరుగల దొడ్డ వింటిని ధరించే పాండవ మధ్యముడి శౌర్యము తగులబెట్టనా ఉత్పలమాల. దుష్టులను శిక్షించటానికి లోకాలను రక్షించటానికి పూనుకొని ఉన్న నీవంటి తోడబుట్టువు మిక్కుటమైన పరాక్రమంతో దీపించే భర్తలు కలిగి కూడా నేను ఇంతటి పరాభవ జనిత క్రోధాగ్నిని నిప్పును ఒడిలో నుంచుకున్న చందాన రాక్షస సహనంతో భరిస్తున్నాను. ఈ పరిభవానలం శమించటం ఏనాడూ కలుగదు. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము. శ్రీకృష్ణుడు ద్రౌపది నూరార్చుట. వచనము. ఇట్లా కంఠస్వరం కంపిస్తుండగా పాంచాలి విలపించింది. శ్రీకృష్ణుడు ఆమెను ఓరడించి కూర్చుండుమని చెప్పి ఆమె కన్నీటి నొత్తడానికి చెదరిన చక్కని పెద్ద కొప్పును ముడవటానికి తగనవారిని నియమించి ఆ మానవతితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. పాంచాలి, నేనుండగా ఎందుకు శోకిస్తావు? నాకు భీమార్జునులు సాయపడగా జనవినుతుడైన ధర్మజుడు ఆజ్ఞాపించగా నీవు సంతోషించేటట్లు శత్రువులను నిర్మూలిస్తాను. మరొక మార్గం లేదు. దుష్టచిత్తులైన కౌరవులు భూమిని పంచి మనకిస్తారా? ఇవ్వరని భావం. కందము. అమ్మా దుహఖమ్మాను, నీవెంత విలపించావో దుర్యోధనాదుల భార్యలుగుడా అంత విలపిస్తారు. వారి ఏడ్పులు నీవు పకపక నవ్వుతూ వినే సమయం సమీపించింది. కందము. అమ్మా యముని దున్నపోతు మెడలోని గంటల సవ్వడి వినటానికి మిక్కిలి అబలాటపడుతున్న కౌరవులకు సంధికి సంబంధించిన సౌమ్య వాక్యాలు సమ్మతాలు కావు. కందము. అసలు దైవ నిర్ణయమిదే అని పెద్దలు చెబుతున్నారు. ఇంతకు అదే జరుగుతుంది. నేను బుద్ధిలో ఊహించి చెప్పిన మాట మేరు పర్వతం తలక్రిందైనను తప్పదు సుమ. తేటగీతి. ద్రుపదపుత్రి, శపథం చేసి చెబుతున్నాను. నా పలుకు లాలకించుము. విరోధులను విధ్వంసం చేసి ప్రకాశమానమైన పుణ్య సమృద్ధితో కూడిన పాండురాజ తనయుల యొక్క మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం. కందము. జనార్దను డిట్లా ద్రౌపదిని సాంత్వనవచనాలతో ఊరడించాడు. ఆమె కలత వీడి ప్రసన్నత నొందిన మనసుగలదై ఏడ్పు మానింది. పిదప పార్థుడు గోపాలకృష్ణుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. కమలపత్రాక్ష, బంధుత్వమును బట్టి కురుపాండవులు నీకు సమానులే. కనుక ఏ విధంగానైనా ఆసక్తితో ఇరువర్గాలకు తగిన మేలు గావించు. కందము. కృష్ణ. ధర్మార్థయుక్తంగా ధర్మపుత్రుడు చెప్పినట్లు కౌరవ సభలో చక్కగా హితోక్తులు పలుకవలసింది. దుర్బుద్ధిగల కౌరవులు మంచి చేయటానికి పూనుకొనకపోతే దైవమున్నాడు. ఆ దేవుడే అన్నీ చక్కబెట్టగలడు. కందము. పార్థుడి పలుకులు విని శ్రీకృష్ణుడు అర్జున, కౌరవులకు మీకు ఇష్టమైన దానిని మేలుగూర్చే దానిని చేయవలెనని తలంచి కుంతిపుత్రులలో పెద్దవాడైన ధర్మజుడి పనిమీద ధృతరాష్ట్రుడి దగ్గరకు మిక్కిలి సంతోషంతో వెళ్లుతున్నాను. కందము. త్రివిక్రముడి ధర్మయుక్తమైన మాటల తీరునకు ధర్మరాజు మనసులో పొంగిపోయాడు. మహానుభావ, నీ వన్నట్లే చేయవలసింది. మా తలపు కూడా అదే. ఈ విషయం మరచిపోవద్దు. వచనము. ధర్మజుడు కృష్ణుడిని కౌరవసభకు పంపటానికి తీర్మానించి రేపు మంచి రోజని తెల్పి, నారాయణ, నీ జన్మనక్షత్రం రోహిణి, వృషభరాశి. రేపు రేవతి నక్షత్రం గనుక చంద్రుడు మీనరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడై ఉన్నాడు. కావున చంద్రబలమును రేవతి నీకు సాధన తారాగుటచే తారాబలమును చక్కగా కుదిరి ఉన్నవి. ప్రయాణానికి రేపు ఉదయమే అనుకూలం అని చెప్పాడు.
మాధవుడు ధర్మజుడి పలుకులను సగౌరవంగా అంగీకరించాడు. పిదప ధర్మపుత్రుడు కొలువు నలువంకలా కలయచూచి అందరూ వింటుండగా ఇదే మన నిర్ణయం అని చెప్పాడు. తరువాత ధర్మరాజు, అతడి తమ్ములు, ద్రౌపది, పరివారం తగిన విధాల తమ తమ నివాస స్థానాలకు తరలి వెళ్లిపోయారు. మరుసటి దినం శ్రీకృష్ణుడు సూర్యోదయం కాగానే కాలోచిత కృత్యాలు సలిపి సూర్యోపాసన చేశాడు. అగ్నిని ఆరాధించాడు. బ్రాహ్మణులకు నమస్కారాలు చేసి ప్రయాణకాలంలో చేయవలసిన దానాలు, పూజలు సల్పి వారిని సంతోషపరిచాడు. బ్రాహ్మణుల దీవెనలను, వారు మంత్ర పురస్సరంగా ఇచ్చిన అక్షతలను, దూర్వాంకురాలను స్వీకరించాడు. ఉచిత ప్రదేశంలో ఉండి దామోదరుడు సాత్యకిని పిలిపించాడు. కందము, మన యాదవులలో హస్తినాపురానికి రావలసిన వారినందరినీ సన్నాహాలతో రావలసిందిగా స్పష్టంగా చెప్పుము. నీవు కూడా నా వెంట ప్రయాణమై రమ్ము అంటూ ఇంకా ఇట్లా చెప్పాడు. వచనము: దుర్యోధనుడు దుష్టచిత్తుడు. అతడు ఆదరించే మనుషులంతా వంకరబుద్ధి గలవారు. కాబట్టి నీవు చక్రం, గద మొదలైన ఆయుధాలను రథంలో పెట్టించు అని శ్రీకృష్ణుడు సాత్యకితో చెప్పి పంపాడు. సమయం గుర్తించి దారుకుడు అనే సారథి ఎదుటికి వచ్చి నిలబడగా అతడిని కనుగొని శ్రీకృష్ణుడు నీవు రథాన్ని ఆయత్తం కావించుము అని ఆజ్ఞాపించాడు. మణి సమూహాల కాంతిపుంజంతో నిండిన రథానికి శైబ్యం, సుగ్రీవం, మేఘ పుష్పం, వలాహకం అనే గుర్రాలను కట్టి రథం మీద గరుడకేతనం నిలిపి దారుకుడు అరదం తీసుకుని వచ్చాడు. అంతట కృష్ణుడు ప్రయాణ సన్నాహంతో ప్రజలకు కన్నుల పండు కావిస్తూ మంగళవాద్యాలు మ్రోగుతుండగా, వింజామరలు వీస్తుండగా రథారోహణం చేశాడు. సాత్యకి యాదవ పరిజనంతో ఎదుటికి రాగా అతడిని తన రథమెక్కించుకుని కుడి కన్ను అదరటం మొదలైన ఆంగికాలైన శుభ నిమిత్తాలకు ప్రీతి చెందుతూ పూర్ణ కుంభం, వృషభం మొదలైన క్షేమకర పదార్థాలను చూస్తూ ముత్తైదువలు అక్షతలు చల్లుతుండగా ప్రసన్నమైన మనస్సుతో కృష్ణుడు బయలుదేరాడు. సీసము ఆట వెలది. పాండవులు, యాదవులు, పాంచాల విభుడైన ద్రుపదుడు, కేకేరాజు, పాండ్యవల్లభుడు, విరాట మహారాజు మొదలైనవారు భద్రజాతికి చెందిన ఏనుగులు, గుర్రాలు, రథాలతో మిక్కిలి ఆసక్తితో వచ్చారు. వారిని వీక్షించి శ్రీకృష్ణుడు ఆదరణలతో సంభాషణలతో గౌరవించాడు. వైభవంతో మెల్లమెల్లగా సేనలు నిలిచి ఉన్న తావులన్నిటినీ దాటగానే శుభ శకునాలు గోచరించాయి. అందరూ ఎంతో హర్షించారు. అలా శ్రీకృష్ణుడు వెళ్లుతున్న సమయంలో తన రథం అతడి రథం దగ్గరకు పోనిచ్చి ధర్మపుత్రుడు శ్రీహరితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల, మా తల్లి కుంతీదేవి కురువంశాన్ని పవిత్రం చేసే ప్రవర్తన కలది. మధుసూదనుడు వచ్చాడన్న సంగతి చెవి సోకగానే ఆమె శరీరమంతటికిని చైతన్యం వచ్చినట్లుంటుంది. ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది. ఆమె శ్రమ తొలగిపోతుంది. నీవు మా తల్లి కడకేగి మా అందరికీ మారుగా నమస్కరించి గట్టిగా కౌగిలించుకొని కుప్పకూలిన ఆమె మనసులోని బాధను నివారించుము. చంపకమాల, అడవులకు పోయేటప్పుడు మమ్ములను పంపటానికి చాలా దూరం నడిచి వచ్చింది. ముఖంలో దైన్యం నెలకొన్నది. కన్నులలో దుఃఖబాష్పాలు నిండాయి. అట్టి మా తల్లిని చూస్తూ చూస్తూ సమ్మతించి హస్తినలో విడిచిపెట్టి వెళ్లవలసి వచ్చింది. పాలలో పడిన బల్లివలే ఆమె దుఃఖంతో ఈపాటికెంతో శుష్కించిపోయి ఉంటుంది. కందము, అయ్యో, లాక్షాగృహదహనం జరిగినది మొదలు దిక్కుమాలన దానివలే మా తల్లి దైన్యంతో మా కొరకు పలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నది. కందము, దుఃఖాలు అనుభవించటం అయినది, కష్టాలు తొలగే సమయం వచ్చింది అని మా అమ్మతో నేను చెప్పినట్లుగా చెప్పవలసింది. కృష్ణ, మీ మేనత్తను ఓరడించవలసింది. నీవు తనకెప్పుడు ఆధారమని ఆమె పలుకుతుంటుంది. వచనము: ధర్మజుడిట్లా చెప్పి మరల ఇట్లా అన్నాడు. ఆట వెలది. గురువుగు ద్రోణాచార్యులు, బాహ్లికుడు మొదలైన కురువంశంలోని పెద్దలు, చెలికాండ్రు, చుట్టాలు, సకల భూపతులు సంతసించేటట్లు ఎవరి పట్ల ఏది ఉచితమో ఆ విధంగా నమస్కారాది విధులొనర్చినానని నా మాటగా వారికి చెప్పుము. కందము,
మిక్కిలి ప్రేమతో నాకు బదులుగా విదురుడిని కౌగిలించుకుని గాఢమైన బాంధవాదరంతో ఆయనను గౌరవించి మాటాడుము. అతడు పక్షపాతం లేకుండా కురు పాండవుల మేలుకోరే మహనీయుడు. వచనము అని ధర్మరాజు చెప్పినాడు. అటు తర్వాత అర్జునుడిలా అన్నాడు, చంపకమాల. జనులంతా వింటుండగా రాజ్యంలో సగభాగం మేము తీసుకొంటాం అని ధర్మజుడు తీర్మానించాడు. ఆ తీర్మానానికి సమ్మతించి దుర్యోధనుడు, అతడి తమ్ములు, అతడి స్నేహితులు అర్ధరాజ్యమిస్తే మేము అందుకు అంగీకరిస్తాము. ఇందుకు మరో విధంగా చెబితే కౌరవపక్షంలో ఉన్నవారినందరినీ సుతులతో హితులతో కూడా గోతులు త్రవ్వి పూడ్చిపెడతాను. మత్తేభము అర్జునుడి పలుకులు శ్లాఘిస్తూ ఇతడు చేయవలసిన పనిని గూర్చి ఎంతో విస్పష్టంగా చెప్పాడు అంటూ తన గంభీర కంఠస్వరం అందం చిందగా, ముఖ సౌందర్యంచేత గర్వం వ్యాపించగా, అవయవాలు పొంగగా, గొప్ప ఘీంకార ధ్వనితో చెలువారు మత్తగజంవలే భీముడు ప్రకాశించాడు. కందము నకుల సహదేవులు అందుకు సంతసించి పొత్తో లేక పోరో ఏదో ఒకటి తీర్మానించుకుని వెంటనే రావలసినదని శ్రీకృష్ణుడితో చెప్పారు.